నామంలో మీ అందరికి వందనాలు. దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ప్రభు అనుగ్రహించిన దర్శనం ఈ పస్కా పండుగలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరపాలన్నది. ఏ విధము చేతనైనా ప్రభు వారికి అనుగ్రహించిన దర్శనాన్ని బట్టి అది విడిచిపెట్టకుండా దైవజనులు ప్రయాసపడి ఎంతో భారముతో ఆ పస్కా పండుగలను జరిపిస్తున్నారు కొద్ది సంవత్సరాలుగా. అయితే నాకు తెలిసి కొద్ది సంవత్సరాలు నేను అందులో పాల్గొంటూ వస్తూనే ఉన్నాను. ఈ 10వ సంవత్సరం పస్కా పండుగలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రభువులో నేను గ్రహించిన విషయం, ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించిన విషయం ఏంటంటే, మూడో దినము ఉదయకాల సమయంలో వర్తమానం చెప్పేదానికి దైవ సేవకులు నాకు సమయాన్ని అనుగ్రహించారు. అయితే పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేరణను బట్టి ప్రభు నాకు ఒక పేరును బయలుపరిచారు. ఏంటనంటే ఆయన సమర్థుడు అని. అంటే ఆ మాటను నేను ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ప్రభు ఈ పస్కా పండుగలలో ఆయన కృపను మనకు తోడుగా ఉంచుటకు సమర్థుడని నేను విశ్వసించాను. అదే రీతిగా ఆ మాట్లాడుతున్న విషయాలలో ఆయన సమీపంగా ఉండే దేవుడు అని ఆయన బయలుపరిచారు. అయితే మూడో దినము రాత్రి ఈ సభలు ఇంత మహిమకరంగా జరుగుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయంలోంచిన ప్రేరణ ఏంటనంటే, దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడని నాతో మాట్లాడారు. అలాగనే ఆ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. మాట్లాడినది కాక దాన్ని ప్రభు నెరవేర్చారు. హల్లెలూయా. నేను నిజంగా నమ్ముతున్నాను, దేవుడు ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడే. నిశ్చయముగా ఆ పస్కా పండుగలో పరిశుద్ధ ఆత్ముడు మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా దిగివచ్చి ఈ 3 దినముల పస్కా పండుగలను విజయోత్సవంగా జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఆయనను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఒక్క విషయంలోనే మాట్లాడారు. ఆయన సమర్థుడని. ఈ 3 దినముల పస్కా పండుగలలో ప్రభు సమీపంగా ఉండి ఆ మాటను నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. నేను నిజంగా నమ్మాను, అయ్యా నీవు నిజంగా సమర్థుడువేనని. హల్లెలూయా. కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గత 3 సంవత్సరముల నుంచి, అంటే 8వ పస్కా పండుగల నుంచి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక అభివృద్ధి, అంటే ఈ సంవత్సరం కంటే పై వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరగడం నేను కళ్ళారా చూశాను. అంతేకాకుండా ఆ యొక్క ప్రాంగణంలో అడుగు పెట్టినప్పుడు ఎక్కడుంటే పనుల సమస్యలు, ఆ యొక్క టెన్షన్లు, ఈ టెన్షన్లు, అయ్యి అని ఇంట్లో సమస్యలు అన్నీ జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఆ యొక్క ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు నిశ్చయముగా ఒక తెలియని ఒక సమాధానం, ఒక ప్రశాంతకరమైన వాతావరణము దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆ ప్రాంగణం అంతరం కూడా దేవుడు తన రెక్కలతో కప్పిన ఒక అనుభూతి నేను పొందాను నిశ్చయంగా. అలాంటి ప్రాంతంలో, ఇలాంటి పండుగలలో నేను నా కుటుంబం పాల్గొన్నామంటే నిజంగా అది ధన్యకరమే. మీరు కూడా మీ కుటుంబాలతో రండి, ఇలాంటి పండుగలు జరిపి దేవుని నామాన్ని ఘనపరచమని నా మనసారా తెలియపరుచుకుంటున్నాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా గొప్పగానే మనం పస్కా పండుగలు చూసి ఉన్నాము. కారణం ఏంటంటే, పోయిన సంవత్సరం కంటే ఈ యొక్క సంవత్సరము నేను కలుసుకున్నది మొత్తము 2 సంవత్సరాలే, 9వ సంవత్సరము మళ్ళీ మొన్న జరిగిన పండుగలు. పోయిన సంవత్సరంలో నేను గుర్తించిందంటే, ఫస్ట్ 2 రోజులను కలుసుకుందాంలే, మన పనికి మనం చేసే డ్రైవింగ్ పనికి అసలు ఒకరోజు దొరకటే ఎక్కువ, 2 రోజులు ఎలా కలుసుకోవాలని నేను చాలా బాధపడ్డాను. అమ్మిని ముందు నేను పంపించేశాను. 2వ రోజు నేను ఇంకా పొద్దున దిగాను. ఆ రోజు పగులు జరిగిన మొదటి సెక్షన్ కానీ, 2వ రోజు, 3వ రోజు, అందులో ఒక దైవీయ శక్తి నేను పొందుకున్నానని మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను నిజంగానే. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ యొక్క కొద్ది రోజులలో ప్రభువుని మనం నిజంగా ఆరాధించుకొని ఒక నమ్మకమైన జీవితాన్ని మన యొక్క సంఘమును మనము స్థిరపరుచుకుందామని అనుకొని నేను పోయిన సంవత్సరము చేరాను. కాకపోతే ఈ సంవత్సరం అంతకంటే ఇంకా రెట్టింపుగా మేలులు మనం పొందుకున్నామని నేను ఆత్మలో విశ్వసిస్తున్నాను. ఎందుకంటే కారణము మన 2వ రోజు జరిగినటువంటి యొక్క ప్రార్థనలో వినయ్ మెథ్యూస్ అన్న గారి యొక్క మెసేజ్ కానీ, రాజన్న మెసేజ్ కానీ, ఈ యొక్క మెసేజ్లో మనం పొందుకున్నటువంటి ఆత్మీయ ఫలములు మనము మన జీవితంలో నెరవేరాలి కనుకనే నేను ఈ 2 రోజులు కూడా నేను ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే 3 రోజులు కలుసుకోవాలనుకున్నాను. కానీ నేను సార్ దగ్గర అడిగాను, సార్ నేను ఇలాగా ఊరి దగ్గర పెళ్ళి ఉందని చెప్పాను. అసలుకి మాట ప్రకారం లెక్క చెప్పాను. అంటే మాకు ఇలాంటి విషయాలు చెప్తేనే మాకు లీవులు దొరుకుతాయి, లేకపోతే దొరకవు.
పెళ్ళిళ్ళు గిల్లులు అంటేనే వాడు ఏదో ఒక రోజు ఇస్తాడు కాబట్టి నేను ఇంకా చెప్పి ఇలా చెప్పి వచ్చాను. మా తమ్ముడి పెళ్ళి సార్, ఖచ్చితంగా కలుసుకోవాలి, నేను ఉండాలి ముందు అని చెప్పి ఇలా చెప్పుకొని వచ్చాను. అలాంటి 2 రోజులు నేను కలుసుకున్నాక తెలిసింది ఇంత వైభవంగా మనం జరుపుకుంటున్నామే. ఈరోజు మనం మిస్ అయ్యి ఉంటే మనం ఎంతో ఒక వెనక దగ్గర ఉన్నాం అనుకొని నేను ఎంతో భయపడి 2 రోజులు ఎమ్మటే బస్సు ఎక్కి పొద్దున దిగి ఆ 2 రోజులు మనస్ఫూర్తిగా ప్రభు నేను ఆరాధించుకొని ఆ యొక్క ఆశీస్సులు పొందుకున్నానండి. ఇది నా అందరికీ సాక్ష్యం. వందనాలు. ఇంత మనం పస్కా పండుగలకు పోవటానికి ఇంత సమయాన్ని మాకు ఇచ్చి అందరం కలిసి మనము అక్కడికి పోయినప్పుడు మేము నిజంగానే అక్కడ పరలోక రాజ్యంలో మేము ఆడ పాలు పుంజుకున్నట్టే ఉంది. ఏ బిడ్డను చూసినా శ్వాసంతో ఉంది, కానీ ఎవ్వరు అలా కనిపించలేదు. అసలు ఈ సేవకుడు దొరకడం మనకు దండిత. ఎందుకంటే వాళ్ళకాడ ఎలాంటి గర్వం లేదు. మనతో తింటాం, మనతో ఉంటాం, మనతో తిరుగుతూ ఇంత మంచి సేవకులను ఆ దినము ప్రార్థన చేసినందుకు ఈ దినము మేము కలుసుకోగలిగినాం. ఆ దినం అయితే అప్పుడు మేము పడిన శ్రమ అయితే బురదలోనే. తమిళ్ రాదు అసలు, తెలుగు వాళ్ళు కావాలి, ఎంతో ఎతికిలాడినాం మేమైతే. సునందమ్మ నేనైతే చాలా కష్టపడినాం. ఈ బురదలు ఎవరు వస్తారు సునందమ్మ మనకంటే? ఆడుండ్రమ్మా నతనేల పాస్టర్ ఆడుండు వత్తడని చెబుతూ ఉంటుంది. ఎక్కడంటే సోర్నెల్లూరులో ఉంటాము, మంచి పాస్టర్లు పిలుద్దుమా అని అడిగేది అప్పట్లో. అప్పుడు ప్రార్థన ఇప్పుడు ఫలించింది మాకు. నిజంగా నేనైతే గంటకి తినేదాన్ని. ఆకలి అనేది మర్చిపోయాను అసలు. గంటకి నేను భోజనం తినేదాన్ని. ఆత్మీయ భోజనం తింటూ ఇది మర్చిపోయాను, శరీరం భోజనం మర్చిపోయినమాట. అలాంటి రక్షణ నతనేల పాస్టర్లో కానీ దయానిధిలో కానీ వచ్చిన సేవకులు, వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టము, ఎంత శ్రమ వాళ్ళు మారటానికి మారక ముందు వాళ్ళు బని శ్రమ చెప్తుంటే లేవి కానీ నెహేమి కానీ అక్కడ ఏబు కానీ ప్రతి ఒక్క బిడ్డ నా కన్నీళ్ళు రాలుతూనే ఉన్నాయి. వాళ్ళని పడ్డ శ్రమ ఈ దినం ఆ దినములు వాళ్ళు శ్రమ పడబట్టి ఈ దినం సేవకులని ఒక్కొక్కరు సేవకులు అయితే మనమే పాస్టర్లుగా ఉండాలంట. ఈ సేవకులు అలా కాదు, అందరిని పాస్టర్లు చేసి చూడాలని ఆశ వాళ్ళకి. అది నాకు నచ్చింది. ప్రతి బిడ్డను సేవకులు చేయాలి, ప్రతి స్త్రీలను ఒక స్త్రీగా నిలబెట్టాలి, సంఘంలో నిలబెట్టాలని ఆశ వాళ్ళకి, ఒక యవనస్తులను నిలబెట్టాలని ఆశ. అని మనకు దొరికిన ఈ సేవకుడికి ఉంది కాబట్టి మీకు అందరికి వందనాలు తల్లిలో చెప్తాను. పస్కా పండుగల గురించి ఊరికాడ ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ పని మానుకొని పోయినప్పుడు కూడా నేను రెండు రోజులైనా కలుసుకొని మేము ఇద్దరం వచ్చేవాళ్ళం. ఎంతో సంతోషంగా మేము ఇద్దరం వచ్చేది, సంతోషపరిచేది పోయేది. మరి నిన్న కూడా 3వ దినమున మేము కలుసుకున్నాము పసుపు పండుగల వల్ల. ఆ జనాన్ని, ఆ ఏళ్ళ జనాన్ని చూసి కూడా ఎంతో సంతోషంగా ఉన్నది నాకు. మరి ఓసన్న మా మినిస్టర్ నుంచి ఆయన రవన్న కదయా రాజన్న, ఆ రాజన్న వచ్చినా కూడా నేను ఎంతో సంతోషపడిన ఆడ నుంచి వచ్చినాడని. మరి మా కుటుంబం అంతా కూడా మా బిడ్డలు కానీ మనవరాళ్ళు అందరూ కూడా మొత్తము వచ్చిన మా పసుపు పండుగలకు అందరూ వాళ్ళని చూసి కూడా ఎంతో సంతోషపడ్డ బిడ్డలందరూ వచ్చిండ్రని కూడా. మరి ఆ జనాన్ని వాళ్ళందరినీ చూసరికి ఎంతో సంతోషంతో సమాధానంతో మాకు ఎంతో బాగున్నది. చూసి ఎంతో సంతోషపడి ఎంతో ఆనందపడి, మరి అయ్యగారు ఎంతో భారం పెట్టుకొని మన కోసం పసుక పండుగల గురించి 10వ సంవత్సరంన అంత భారం పెట్టుకొని చేసినాడంటే జనమంతా 1000 మంది వచ్చి ఎంతో సంతోషంతో ఎంత బాగానో చూసినట్టు. మరి మా కుటుంబాన్ని కూడా చూసుకొని ఎంతో ఆనందపడి బాగున్నాం మేము. చెప్తుండ్రు 6 చెప్తుండ్రు అనుకుంటా. చెప్పేలాక సరేనని అయిపోయిన తర్వాత లైన్ అన్నాలు కూకొని అందరూ వడ్డించిన తర్వాత మేము లాస్ట్ కూకొని తింటా ఉన్నాం లైన్గా. అయ్యో దేవుడు రాజ్యం ఇలా ఉంటుందా, ఇంత ఆనందంగా ఉంటుందా, ఇంత సంతోషంగా ఉంటుందా, ఇదే మన పరలోకం రాజ్యం అయితే ఇంకా ఎంత ఆనందం ఉంటుందా, మన సంఘంలో అందరం కలుసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది అని చాలా అనిపించింది నాకు 9వ సంవత్సరం. అదే 10వ సంవత్సరం మేము పోయినాము, అందరం కలిసి వెళ్ళినాక అందరం కలుసుకున్నాము. దేవుని రాజ్యంలోకి చేరినందుకు గొప్ప సంతోషంగా ఉంది. నాకు ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలీదు, కానీ దయానిధి అన్న మనకు దొరికినట్టు చాలా చాలా అదృష్టం తెలుసా. ఎన్నో సంఘంలో
అంటే ఎన్నో సంఘంలో గొడవలు కానీ ఆటికి ఇటుకి కానీ గొడవ పడుతున్నారు. కానీ మన దైవ సేవకుడు మనకు దొరికిందంటే చాలా చాలా అద్భుతం. ఆయన మనకు ముందుండి మాట్లాడుతుందంటే ఇంకా గొప్పతం, ఇంకా అదృష్టం మనకు దొరకటం. కానీ నతనెలి పాస్టర్ కూడా మనకు తండ్రి లాంటి వాడు. మనకి ఏ జరిగినా కూడా అంకులు వచ్చి మనం మాట్లాడుతారు. అదే దయాన్ని అయితే నేనున్నమ్మా మీరు ముందేడండి అమ్మా, నేనున్నా మీరు ముందేండి అని అంటాడు. కానీ దయన్న ఫ్యామిలీ, దయన్న పిల్లలు కానీ వదిన కానీ అందరితో మనతో సంతోషంగా ఐక్యతగా ఉన్నారు. పస్కా పండుగలు 10వ సంవత్సరం చాలా అంటే చాలా ఘనంగా జరిగాయి. సో వచ్చే సంవత్సరం 11వ సంవత్సరం కూడా అందరం కలుసుకుందాము. అందరం కలుసుకొని చాలా చాలా సంతోషంగా ఉందాము. అందరం మారు మనసు పొందేలాగా ఆయన సన్నిధిలో రాజ్యంలాగా చేర్చుకునేలాగా మనం సరే. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రతి అందరికీ వందనాలు, దైవ సేవకులకు వందనాలు. పస్కా పండుగలు నేను రుచి చూసింది ఏంటంటే దైవ సన్నిధి, దేవుని సన్నిధి. ఆ దినమున యాకోబు అంటాడు తలోక గవిని అంటాడు, కానీ నేను నిజంగా చూసిందంటే అది గవినే. దేవుని సన్నిధి ప్రసన్నత ఆ స్థలములో ఉంది కనుక ఆ రోజు యాకోబు దేవదూతలు ఎక్కుతూ దిగుచుని అని అన్నాడు. కానీ నేనైతే మన ఆ స్థలంలో అయితే మేమందరం తెల్ల వస్త్రాలు కట్టుకుంటే దేవదూతలు తిరుగుతున్నట్టే ఉంది. ఆ స్థలంలో ఆ టేజ్ మీద దైవ సేవకుడు మాట్లాడుచున్నప్పుడు అంత అటువంటి ప్రసన్నత నేను గుర్తెరిగిన. ఒక్కొక్క మాటలు మాట్లాడుతుంటే ప్రభు నాతో సూటిగా నాతో మాట్లాడినట్టుంది. అదే రీతిగా పరిచర్య విషయంలో అయితే పురుషులు చాలా కష్టపడ్డారు. మేమైనా ఆ టెంట్ వేస్తే కొంచెంసేపు ఎండలో నిలబడేది, కొంచెంసేపు ఆ టెంట్ కింద పోతాం. వీళ్ళైతే 24 గంటలు ఎండలు మాడినరు వీళ్ళందరూ. అయితే చెమట కార్చుకుంటా అయితే వాళ్ళు సంతోషంగా మేము అనుకున్నాము మేము కాసేపే ఎండలో నిలబడలేక మళ్ళీ టెంట్ కిందకు వస్తున్నామే, వీళ్ళైతే 24 గంటలు మాడుతున్నారు అనుకుని. అయితే ఏ విధమైన చేతనైనా పౌలు అంటాడు కదా దేవుని సువార్త ప్రకటించబడాలి. అలాగ రీతిగా ఇంకా చూసుకుంటే 3వ దినమున నాకు కన్నులకు ఆశ్చర్యం ఏంటంటే ట్రాక్టర్లకు వచ్చిండ్రు. రోజు నేను ఊహించలేని దానికంటే ఎక్కువ జనాన్ని నడిపించడానికి చాలా సంతోషం అనిపించింది. ఆత్మలు అంత జనాన్ని ఆ స్థలం ఫుల్ చేసిండు. అంటే ఎవరు కృప? దేవుని కృప. సేవకుడు నేను ఒకప్పుడు అనుకునేదాన్ని పస్కా పండుగకి వెళ్ళి పాస్టర్లను చూడాలి, ఎవరిని జాన్వేసులని రాజుని. కానీ నా దేవుడు మా దగ్గరికే రప్పించిండు. ఎందుకంటే దైవ సేవకుల మూలంగా అటువంటి గొప్ప సేవకుడు మాకు దయచేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది ఇంకను 11వ సంవత్సరం ఊహించలేనంత గొప్ప కార్యాలు నేను చేస్తాడని నమ్ముతున్నాను. మన సంఘంలో ప్రతి ఒక్కరు ఆ స్థలంలో సగం పర్సెంట్ ఇక్కడ ఉండే వాళ్ళు పేటోళ్ళు కలుసుకున్నారు. నేను చాలామందిని చూసిన. ఇంకను కలుసుకున్న వారు ఆ మహిమ పొందు కావాలి, ఆ ప్రసన్నత పొందు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకోసారి కలుసుకోండి. మనమందరం కలిసి ఆ పరిస్థితిలో సాగుతుంటే, అలాగనే డిక్షను డాని వాళ్ళైతే చెమట గార్చి అన్నాలు ఉండే కాడ చేస్తుంటే పర్వాలేదు ప్రభువా ఇంత గొప్పగా వాడుకుంటున్నాను. నేనైతే సంతోషపడ్డా, చాలా సంతోషపడ్డా. దైవ సేవకుడు కానీ వాళ్ళు ఎండలో కష్టపడితే చాలా సంతోషపడ్డా. కానీ అటువంటి కృప ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చినందుకే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇటువంటి సమయాన్ని నాకు ఇచ్చినందుకు దైవ సేవకునికి దేవునికి కృతజ్ఞతాస్తుతి చిన్న సాక్ష్యం దీవించిన కాక ఆడ పొందుకున్నది. ఆడ దేవదూతలు నిజంగా దిగి వచ్చినట్టే ఉన్నది. కానీ నా కుటుంబం ఆడ ఉన్నింది, నా కుటుంబం ఆడ ఉన్నది. నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా తల్లుళ్ళు అందరు నా కుటుంబం దైవజనుడి ద్వారా ఎంతో అభివృద్ధి పొంది ఆడ పొందుకున్నాడంటే ఆయన నీ కృపేనయ్యా. అయ్యా ఇంకా వాళ్ళల్లో కూడా నా పిల్లలు ఉండాలని ఎంతో సంతోషపడ్డా. వాళ్ళందరూ నా బిడ్డలేనాయన. మా అమ్మమ్మ ఏం ప్రార్థించింది, మా అమ్మమ్మ ప్రార్థన పర్రాలు అందరూ మా మళ్ళు మనమల్లు అందరూ దైవజనులు అయ్యి ఉండరు. అదొక గొప్ప కార్యం. ఎవరి ద్వారా అంటే దైవజనుడు దయానిధి ఎంత చిన్నవాడైనా కానీ ఎంతోమంది నా బిడ్డలను రక్షణలోకి తీసుకొచ్చి దైవజనులను తీసుకొచ్చి దైవజనులుగా చేసిండంటే వాళ్ళందరూ నా కుటుంబమేనయ్యా. అడుండి నా తమ్ముళ్ళతో మేము మాట్లాడుకున్నాము, ఇలాంటి ప్రార్థన మా ఊర్లో కూడా జరగాలని, ఎంతో అభివృద్ధి జరగాలని ఒక కోరిక, మాకు ఆశ. ఇదయ్యా నా చిన్న ప్రార్థన. అయ్యా అందరికీ వందనములు, దైవజనుడికి నా వందనములు. అక్కడ పరిచర్య 3 దినములు మేము అక్కడికి వెళ్ళాం కుటుంబం అంతయు. కానీ అక్కడ వంటశాల చేసేటప్పుడు అక్కడ నేను చాలా పాల్గొన్నాను. సామాన్ కలిగేందు కానీ అక్కడ చేసే పని ప్రతి ఒక్క పనిలో నేను చేశాను. కానీ నేను ఇంటి దగ్గర ఏ పని చేసినా నాకు పిల్లలు నాకు ఆపరేషన్ జరిగింది. కానీ నేను అక్కడ మీటింగ్స్లలో పని చేసేటప్పుడు నాకు బ్యాక్ పెయిన్ అనేది నాకు రాలేదు అసలుకి.
కానీ ఇంట్లో గ్యాస్ దగ్గర టీ పెట్టిన ఒక 5 నిమిషాలు నిలబడ్డా నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉండేది. కానీ అక్కడ చేస్తున్నప్పుడు కొంచెం కానీ నాకు బ్యాక్ పెయిన్ అనేది నాకు రాలేదు. అది దేవుని కృప అని నేను నమ్ముచున్నాను. అక్కడ అద్భుత కార్యం నాకు జరిగిందని చిన్న స్తోత్రం కలుగున వాక్యం. గాక. ఊహించలేనంతగా దేవుడు భయంకరంగా ఈ యొక్క పస్కా పండుగలు జరిపించారు. నిజంగా ఇదంతా కూడా దేవుడు మన పట్ల చూపిన కృప. హల్లెలూయా. ఎన్ని విషయాలు అక్కడ మనం నేర్చుకోగలుగుతామని, ఎన్ని విషయాలు. నాకైతే ఉన్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు లేకపోతే ఆంధ్రాకి మీటింగ్స్ వెళ్ళినప్పుడు కరెక్ట్గా మీటింగ్ టైంకి వెళ్తాను, వర్తమానం చెప్తాను, తర్వాత మరలా ప్రయాణమై వస్తాను. ఇక్కడ కూడా ప్రార్థన అయిపించుకున్నాక మీకు అందరూ ప్రార్థన చేసి ఏదో టీయో ఏదైనా ఇచ్చారంటే తాగి ఎమ్మటే మళ్ళీ ఇంకో స్థానానికి వెళ్ళిపోతాను. పరిచర్య చేసే అవకాశాలు లేవు. అయితే ఈ పస్కా పండుగల్లో మాత్రం పరిపూర్ణంగా పరిచర్యలో ఉంటాను. ప్రసంగం చేసేది పెద్దగా ఇష్టపడిన పస్కా పండుగలలో పరిచర్య చేసేది ఎక్కువ ఇష్టపడతా. అది దొరకదండి, అంత గొప్ప భాగ్యం. భోజనాలు సిద్ధపరచడం, గ్రౌండ్ సిద్ధపరచడం, ఎంత సంతోషం. నిజంగా వచ్చే సంవత్సరం తప్పకుండా అందరూ కలుసుకోవాలి. ప్రార్థించండి. వచ్చే సంవత్సరము కనిగిరి సెంటర్లో పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఈ యొక్క పస్కా పండుగలు సిటీలోకి తీసుకొచ్చినప్పుడు ఇంకా మంచి అభివృద్ధి, సకల ప్రజలు ఈ యొక్క పస్కా పండుగలో పాల్గొంటారు. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే మీరు ఈ పరిచర్య కానుకలు ఇచ్చి మీరు సొంత ఖర్చులు పెట్టుకొని ఈ పస్కా పండుగలకు వచ్చి మీరు పరిచర్య చేశారు. నిజంగా మీకు దేవుడిచ్చిన మనస్సును బట్టి నా శిరస్సు వంచి నేను మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. కొనసాగించి మనం పరిచర్యలో ముందు కొనసాగుదాం. ఫిలదెల్ఫియా సంఘం శక్తి కొద్దిగైనను దాని క్రియలు బహు ఎక్కువ. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం.